తెలంగాణలో పండుగలా ఉన్న వ్యవసాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నష్టం వైపు నడిపిస్తోందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు నిరసన చేపట్టారు. సందర్భంగా మాట్లాడుతూ రైతులను ఆర్థికంగా దెబ్బతీయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నాడు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో హనుమకొండలో రైతు డిక్లరేషన్ సభ పెట్టి రైతులకు 15,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద అందిస్తానని మోసం చేస్తున్నారని అన్నారు. ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త రైతు నిరసనలో భాగంగా ఇవాళ నెక్కొండ మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు చేసినటువంటి ద్రోహాన్ని ఎండగడుతూ నిరసన కార్యక్రమం మండల పట్టాధ్వర్యంలో చేపట్టడం జరుగుతూ ఉన్నది. దీంట్లో పాల్గొంటున్నటువంటి పార్టీ శ్రేణులు కానీ రైతు మిత్రులు కానీ పత్రికా సోదరులందరూ మరొకసారి నమస్కారం. ఇవాళ పండుగలా ఉండబడిన తెలంగాణ వ్యవసాయాన్ని ఇవాళ నష్టం వైపు నెడుతూ లేనిపోని వ్యవసాయ రంగం పైన కుట్ర చేస్తూ రైతులను ఆర్థికంగా దెబ్బతీసేట్లు కుట్ర చేసి రైతులకు ఆశ చెప్పి మే 6వ తారీఖు 2022 సంవత్సరంలో రైతు డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఈనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో రైతు డిక్లరేషన్ పేరు మీద 1,00,000 మంది రైతులతో సభ పెట్టి ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం హన్మకొండలో రైతు డిక్లరేషన్ ఆనాడు మరి రైతుల ముందు పెట్టి ఓట్లు దండుకొని ఇవాళ గద్దెనెక్కిన తర్వాత ఆనాడు 15,000 రూపాయలు ఇస్తాం ప్రతి ఎకరాకని చెప్పి సంవత్సరానికి 2 పంటలకు గాను గద్దెనెక్కిన తర్వాత ఇవాళ నేను 12,000 ఇవ్వగలుగుతా అని చెప్పి నిన్న మాట మార్చినటువంటి దాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీకి ఖండిస్తూ ఉన్నారు. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చినప్పుడు మేము అడుగుతామే, ఇదే వరంగల్ కేంద్రంగా మీరు ఆనాడు రైతు డిక్లరేషన్ చేశారు కదా, ఇవాళ మాట మార్చిళ్ళు, మోసం చేసిళ్ళు, రైతుల అభిప్రాయాలు ఏందో మీకు రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి నిన్న నేను స్వయంగా హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లో ప్రకటించిన 10 నిమిషాలనే 100 మంది పోలీసులను పెట్టి జిల్లా పార్టీ కార్యాలయాన్ని దిగ్బంధించి మమ్మల్ని నిన్న అర్ధరాత్రి వరకు అరెస్ట్ పెట్టడం జరిగింది. అంటే మరి ఇదేనా ప్రజాపాలన? ఆనాడు ఏమన్నారు, ప్రజాపాలన అంటే ఏ వర్గమైనా ఎవరైనా వచ్చి ఎప్పుడైనా అర్ధరాత్రి అయినా తలుపు తట్టి ప్రజల అభిప్రాయాలు చెప్పచ్చు అన్నారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ చర్యలు ఎట్లా ఉన్నాయి? ఇవాళ రైతులను అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇచ్చిన మాట తప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మోసపూరితమైనటువంటి ప్రకటన కేబినెట్ వేదికగా రేవంత్ రెడ్డి గారు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా తప్పుపడతా ఉన్నది. ముఖ్యంగా రైతు బంధు ఇవాళ తీసుకుంటే 10,000, రేపు మేము వచ్చినాక 15,000 అన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ వెధవలు ఇలా శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి అయ్యి ఇలా తప్పించుక తిరుగుతున్నారు దొంగల వలె. 100 మంది పోలీసులను పెట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఇవాళ తప్పించుక తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నాడు దొంతి మాధవరెడ్డి, అయ్యా నువ్వు నోరు విప్పవు, ప్రజలు రోడ్ల మీదకి వచ్చినా మాట్లాడవు, నర్సంపేటకి ఏం కావాలనో నీకు తెలియదు, నీ నాయకుడైన ముఖ్యమంత్రికి తెలియదు, కనీసం రైతులకు ఇచ్చినటువంటి మాటనైనా నిలబెట్టే ప్రయత్నంలో నోరు విప్పవయా అని అడుగుతున్నాం. మేము నర్సంపేటకు రావాల్సిన ఎకరాకు 15,000 రూపాయల గురించి మాట్లాడండి అంటున్నాం. ఇవాళ మీరు ఆనాడు మాట ఇచ్చి ఇదే సెంటర్లో దొంతి మాధవరెడ్డి గారు ఓట్లు అడుగుతూ మేము వస్తే మార్పు రావాలి, మేము వస్తేనే మార్పు వస్తుంది, మేము వస్తే 10,000 బదులు 15,000 ఇస్తామన్నావు కదా, మరి వాళ్ళు ఎక్కడ తప్పించుకుంటున్నావు అని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ ఒక ఎకరాకు 15,000 రూపాయలే కాకుండా కౌలు రైతు కూడా 15,000 ఇస్తామన్నారు. కౌలు రైతుకు 15,000 ఇస్తాము, ఎకరా భూమి ఉన్న యజమానికి 15,000 ఇస్తామన్నారు. ఇవాళ కౌలు రైతు గురించి మాట కూడా లేదు. అదే కాకుండా ఇవాళ మరి వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. జాబ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు మరి కూలీలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబానికి జాబ్ కార్డు ఇష్యూ చేసింది కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం గైడ్లైన్స్ ద్వారా. మరి ఇలా వాళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీలే. అసలు వ్యవసాయ కూలీ అంటే ఏంటిది? 2-3 ఎకరాల రైతు కూడా రేపు తనకు పని లేనప్పుడు ఇతర రైతుకి కూలికి పోయేటువంటి సంస్కృతి మన తెలంగాణ పల్లెల్లో, తండాల్లో. కాబట్టి వ్యవసాయ కూలీ పనికి పోయేటువంటి వాళ్ళను నిర్ధారించే విధి విధానాల పట్ల కూడా ఇంకా కన్ఫ్యూజన్ ఉంది, మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలి. అదే కాకుండా ఒప్పుకున్న రైతు భరోసా ఏదైతుందో 15,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలి. అదే పద్ధతిలో కౌలు రైతు కూడా
భూ యజమానికి ఇస్తూనే కౌలు రైతు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టో పేజ్ నెంబర్ 8లో మీరు పెట్టిండ్రు ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో. కాబట్టి మరి వాళ్ళకు కూడా ఇవాళ కౌలు రైతులు కూడా 15,000 రూపాయలు ఇవ్వాలి. ఇవ్వకుంటే ఊళ్ళల్లో మరి మీకు గుర్తున్నదో లేదో, తెలంగాణ రాకముందు గ్రామాల పొలిమేరల దగ్గరనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెనుదిరిగిపోయిన రోజులు, తన్ని తరుగుతే రాళ్ళు చెప్పులేస్తే వెనక్కి పోయిన రోజులు మళ్ళీ వస్తాయి. అది నెక్కొండ నుంచే ప్రారంభమవుతుంది, నర్సంపేట నుంచే ప్రారంభమవుతుంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులైతే ఈ మేనిఫెస్టో పేరు మీద రైతులను ప్రజలను మోసం చేసి ఇలా గెలిచినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో మీరు హన్మకొండకే హైదరాబాద్కే పరిమితమైనటువంటి పరిస్థితులు వస్తుంది. ఇచ్చిన మాట ప్రకారంగా రైతులను మోసం చేయకండి. రైతులు ఎవరిని మోసం చేయరు. వారు భూమిని నమ్ముకొని, నీళ్ళని నమ్ముకొని, సృష్టిని నమ్ముకొని, నీతిని నమ్ముకొని చెమట చుక్కనే పెట్టుబడి పెట్టి బతికేటువంటి సమాజం ఇవాళ రైతు సమాజం. ఇలా రైతు సమాజానికి చేస్తున్నటువంటి మోసం అంతా ఇంత కాదు. నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన విధంగా మరి నిజమైన రైతు బంధు కేసీఆర్ అయితే ఇలా రైతులను పీడించి, రైతుల రక్తం దాగి, రైతులకు మాటిచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిన మరి రాబందు రైతుల పట్ల రేవంత్ రెడ్డి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ నిరసనలు ప్రారంభం మాత్రమే. దయచేసి మిత్రుడు గమనించాలి, ఇది మొదటి రోజు మాత్రమే. ఇవాటి నుంచి నిరసనలు ఉంటాయి.